మోషే సుఖోపవాసములలోని 10వ దినము. న్యాయము తీర్చిన దేవుడు. నిర్గమకాండము 6వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు. ప్రార్థన. తండ్రి, నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుకునే తండ్రి, నీకు వందనములు. నీ న్యాయార్థమైన పద్ధతుల నిమిత్తమై, పనుల విషయమై నీకు వందనములు. నీ పిల్లలకు న్యాయము తీర్చిన నీవే మా అనేక సంగతుల విషయమై మాకు కూడా న్యాయము తీర్చుదువు. వందనములు. ఇక్కడి మా లోటులన్నీ పరలోకములో మూటలే గనుక నీ ఊటలో నుండి వాక్యమును తేటగా అందించుము. ఆమెన్. దేవుడు మోషేతో చెప్పినది ఏమనగా, నీవు వెళ్ళి ఐగుప్తు రాజుతో నా ప్రజలను పంపివేయవలెనని చెప్పుము. అతడు నీ మాట వినడు. చివరకు నేను శిక్ష పంపిస్తాను, అప్పుడు నీ మాట వినును. అలాగే ఇప్పటి కాల ప్రజలు కూడా బోధ చెప్పితే వినరు. అద్భుతములు చేసినా వినరు గాని బాధలు వచ్చినప్పుడు లొంగుదురు. అలాగే ఫరో రాజు మొదట లొంగలేదు, కానీ ఐగుప్తీయుల తొలిచూలు కుమారులు చనిపోయినప్పుడు భయపడి ఇశ్రాయేలీయులకు వెళ్ళిపోవలెనని సెలవిచ్చెను. మీరు వెళ్ళిపోవునప్పుడు ఐగుప్తీయుల నగలను అడిగి అలంకరించుకొని వెళ్ళండి అని రాబోవు దేవుడు సంగతులను ముందే చెప్పెను. సాధారణముగా స్త్రీలు నగలు ఇచ్చుటకు ఇష్టపడరు, కానీ ఇచ్చే మనస్సు దేవుడే కలిగించెను. పుట్టని చోటే పుట్టించే దేవుడు రొట్టెలు ఎత్తుకొని పోవు కాకుల చేత ఏలియాకు రొట్టెలు ఇచ్చెను. రాజుగారు ఇశ్రాయేలీయులు ఈ పని చేసినందుకు సరిగా కూలి ఇవ్వలేదు. ఇదంతా దేవుడు తన లెక్కలలో వ్రాసికొనెను. ఐగుప్తీయుల నగలు ఇశ్రాయేలీయులకిచ్చుటలో దేవుడు ఇశ్రాయేలీయులకు కూలి నష్టం లేకుండా చేసెను. ఇక్కడ 2 పాఠములున్నవి. అందులో దేవుని యొక్క సర్వశక్తి కనబడుచున్నది. 1వ పాఠము, వారు జనమును పంపరు గాని పంపేటట్లు చేసెను. 2వ పాఠము, నగలు ఇవ్వరు గాని ఇచ్చేటట్లు చేసెను. 1, నేనే యెహోవాను. 2, నేనే సర్వశక్తి గలవాడను. 3, నేనే మీకు దేవుడను. ఇలాగూ ఆయన తన ఉనికిని, పనిని మోషేకు పలుమారులు జ్ఞాపకము చేయుచుండెను. నిర్గమకాండములోని 6వ అధ్యాయము చిత్రమైన అధ్యాయము. ఈ అధ్యాయమంతా దేవుడిచ్చిన జవాబులు నిండుగా ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఎదిరించినారని మోషే ప్రభుతో మొరపెట్టినప్పుడు ప్రభువు మోషేతో, నేను దేవుడనని గంభీరముగా చెప్పెను. దేవుడు పరిశుద్ధమైన కోపమును మోషేపై చూపెను. దేవుని స్వరంలో 1 గద్దింపు, 2 ఆదరించుట, 3 ఐగుప్తీయులను నేను విమర్శిస్తాను అను 3 సంగతులు గలవు. ప్రభువు మోషేను అహరోనును బలపరిచినట్లు విశ్వాసులను కూడా బలపరచును. నేనే యెహోవాను అని 5 సార్లు దేవుడు చెప్పెను. నిబంధన. నేను ఇశ్రాయేలీయులను విడిపిస్తానని చెప్పిన మాట ఇప్పుడిప్పుడు మీతో చెప్పినది కాదు, మీ పితరుల కాలంలో నుండి చెప్పుచున్నది. ఆనాడు చెప్పినాను, ఇప్పుడు నెరవేరవలసి ఉన్నది అని దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేసెను. 1, నేనున్నాను. 2, నీకు విరోధంగా ఉండు వారికి నేను ప్రాయశ్చిత్తం చేస్తాను. 3, నిబంధన జనముగా చేయుదును. అది ఇప్పుడిప్పుడు చేసిన నిబంధన కాదు, మొదట నుండి చేస్తున్నాను అని ప్రభువు ఇశ్రాయేలీయులతో చెప్పెను. ప్రతి బలి దగ్గర ఒక నిబంధన ఉంటుంది. అది రక్త నిబంధన. చివరి బలి యేసు ప్రభు చేసినది. ఆయన కూడా దొంగతో, నీవు నాతో నేడు పరదైసులో ఉందువు, నేను ఉన్నాను అనునది ఈ అధ్యాయం యొక్క ధ్వని. 6వ అధ్యాయము నిబంధన అధ్యాయము. నిబంధనను స్వాధీనము చేసుకొనగల నిరీక్షణ ప్రార్థన. ఓ దయగల తండ్రి, నిరీక్షణ గూర్చి తెలుసుకొని సంతోషించుచున్నాను. నీవు మా నిరీక్షణ అయి ఉన్నావు, అయితే మేము నీ నిరీక్షణ అయి ఉండవలెను. నీ నిరీక్షణ అనే వాక్యము మీద బలము, సంతోషము దయచేయుము. మనకు నిరీక్షణ ఉండవలెనని బైబిలులో ఉన్నది. ప్రార్థన చేస్తే అది ఫలించునని నిరీక్షణ ఉండవలెను. అలాగే అన్ని పనులను నెరవేరునని నిరీక్షించవలెను. నేటి పాఠము. మా నిరీక్షణ కాదు గాని మా ఎడల నీకున్న నిరీక్షణయై ఉన్నది. ఓ దయగల ప్రభువా, నీవు నిరీక్షిస్తూ ఉన్నావు, మా వల్ల పని జరుగునని నిరీక్షిస్తూ ఉన్నావు కనుక నీకు అనేక వందనములు. మా వల్ల నీకు ఘనత వచ్చే పని జరుగునని నీవు నిరీక్షించుచున్నావు. మా ప్రభువైన యేసు, నీవు దారిన వెళ్ళుచు అంజూరపు పండ్లను చూచినావు గాని ఏమీ ఫలము దొరకలేదు. అలాగే మమ్మను పుట్టించి పోషించి విద్యా బుద్ధులను అనుగ్రహించి మా వల్ల ఫలితము పొందవలెనని నిరీక్షించుచున్నావు. నీవు ఆ చెట్టును పుట్టించి దానికి కావలసిన ఎండ, నీరు, గాలి దయచేసినావు. అయినను అందులో ఫలములు లేవు.
నీవు నిరీక్షించినావు కానీ ఫలములు లేకపోయెను. అలాగే నీవు మాకు అనేక మేళ్ళు, విద్య, ధనము, పంటలు మొదలైనవి దయచేసినావు. గనుక నీవు వెళ్ళి నిరీక్షించి ఫలములు వెదక వెళ్ళుదువు. కానీ మాలో ఫలములు లేకపోతే ఏమి లాభము? అలాగే మా సేవలో నీవు వారము వారము గుడి సాగించుచున్నావు. బోధల వల్ల అనేకమైన సంగతులు వినిపించుచున్నావు. నీవు కోరినట్లు ఫలములు రాకపోతే నీవు నిరీక్షించినది వట్టిదే అగును గదా. తోటమాలి మొక్కలు వేసి, పెంట ఎరువు వేసి, చుట్టూ కంచె వేసి వాటిని పెంచి తుదకు ఒక పండైనను చూడకపోతే లాభమేమి? లోకస్తులు ఇంకా చెప్పుకోవడము మేము అనేక పర్యాయములు వింటున్నాము. మేము చాలా కష్టపడితిమి, చాలా డబ్బు ఖర్చు పెట్టినాము, కానీ మాకు తగిన ఫలము దొరకలేదు అని అంటున్నారు. మా ప్రభువా, మా విషయమై నీవు కూడా అలాగే అంటున్నావు. ఆత్మజీవన విషయములో మీకు అన్నీ ఇచ్చి తిని, అయినను మీకు నా తట్టు చూపు లేదు, నా తలంపు లేదు. భూమి వైపే తలంపు ఉన్నదని నీవు విచారించదవు. పెంచేవారికి ఎలాగైనా ఆశ ఉంటుంది కదా, కష్టపడేవానికి ఎలాగైనా ఆశ ఉంటుందని నీవే కదా విత్తనముల ఉపమానము చెప్పితివి. విత్తిన వాటిలో కొన్నిటిని పక్షులు ఎత్తుకొని పోయినవి, కొన్ని వట్టి నేలను పడినవి, కొన్ని ముండ్ల పొదలో పడినవి. అయితే 4వ స్థలములో పడిన వాటి విషయమై నీవు సంతోషించుదువు. అది పెరిగి పైరై 100 ఫలము ఇచ్చును. అలాగూ నీకు 100 ఫలము ఇచ్చు కృప దయచేయుటకు నేటి దిన ధ్యానమును దీవించుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. దీవెన. కాబట్టి న్యాయకర్త అయిన క్రీస్తు ప్రభువు ఈ లోకపు కీడులు, శోధనలన్నిటి నుండి మిమ్ములను తప్పించి తన అంతరంగ సంస్కార బలముచే మహిమ శరీరులనుగా మార్చి మరణ బలము నుండి తప్పించి మహిమ రాకడకు ఆయత్తపరచుకొనుగాక. ఆమేన్.